ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నెల 9, 10, 11 తేదీల్లో అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మరి ఇది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారికి రాబోతున్న అతిపెద్ద శుభవార్తలు 9, 10, 11 తేదీల్లో శుభవార్తలు వినబోతున్నారు. అలాగే ఈ శుభవార్త వలన వారి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. చాలా వరకు కుంభరాశి వారికి కంటే ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నేటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా బాధలు పడి ఉంటారు కదా. కుంభరాశి వారు అయితే వీరికి చాలా వరకు కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించుకొని అటువంటి శక్తిని వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే కష్టాన్ని తీసుకొని వారికి తగినటువంటి మంచి, అంటే వారి నుంచి మనస్సుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలైతే వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎవరితో కూడా పంచుకోకుండా వీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి గుణగణాలు చాలా మంచివి. ఈ కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఖచ్చితమైన ఏదైనా అనుకుంటే ఎలాగైనా సరే సాధించాలి అనుకుంటారు. అంతేకాకుండా ఏంటంటే చక్కని పేరు ప్రతిష్టను కలిగి ఉండాలని చెప్పి వీరికి ఎక్కువ గౌరవం లభించాలని కూడా వీరు సంఘంలో అందరి వలన కూడా మంచి పేరుని పొందాలని, ఎప్పుడు కూడా బంధువుల దగ్గర మంచి ప్రతిష్టను పొందాలని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా వీరికి ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ 3 రోజుల్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శుభవార్తలు కారణంగా వీరు బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, గౌరవం మరింత పెరుగుతుంది. ఇక వీరి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అసలు ఎవరు కూడా కనీసం, అంటే కుంభరాశి వారి జాతకం ఎవరైతే ఉన్నారో వీరి కష్టం ఏదైనా సరే అనుభవిస్తూ ఉంటారు. ఎంతటి కష్టాన్ని అయినా కూడా కనీసం వీరి సహాయం చేసేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఒకవేళ చేసినా కూడా వారి సహాయాన్ని వీరు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయం అయితే అందించరు. అయినప్పటికీ వీరు మాత్రం వారికి నష్టం అనుకోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో మాకంటూ మేము ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోగలమని, బాగా అంత సామర్థ్యత మాకు ఉంది అనుకునే విధంగా కుంభరాశి వారు ఇప్పుడు మనం ఈ 3 రోజుల్లో గనుక వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, అలాగే ఆ భగవంతుడు అనుగ్రహం కలగబోతుందా లేదా తెలుసుకుందాం. కాబట్టి ఇక రాబోతున్నటువంటి ఈ 3 రోజుల్లో మాత్రం మీకు మంచి అవకాశాన్ని సాక్షాత్తు శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ 3 రోజుల్లో కూడా ఇక ఈ అవకాశం అనేది ఆ భగవంతుడే స్వయంగా మీకు కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి. మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు సమస్యలు ఉన్నట్లయితే ఇప్పటి వరకు మీకు అధికంగా ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు దానికైతే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు మీరు అన్నీ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలైనా సరే పూర్తిగా తొలగిపోతాయి. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఇక మీరు మీ శరీరంలో అంటే కొన్ని మార్పులు చేర్పులు అయితే చూడగలుగుతారు. అలాగే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే సంపద కూడా పెరుగుతుంది. శుక్రవారం అయితే మీకు బాగా కలిసొచ్చేటటువంటి రోజు అని చెప్పుకోవచ్చు.
అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయం అయితే పొందాలి అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఎవరి దగ్గరైనా ఇప్పటి వరకు అప్పు తీసుకొని ఇవ్వలేకపోయినా కానీ, ఏదైనా ధన సహాయం కానీ దాని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ ఫైనాన్షియల్గా కానీ మీరు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఎన్ని డబ్బులు ఉంటే మీకు పొదుపు చేస్తున్నప్పటికీ కూడా వాటికి అవి ఖర్చు అయిపోతూ ఉంటే గనుక ఈ శుక్రవారం నాడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అనేవి ఉండవు. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే గనుక కుటుంబం పరంగా, విద్యాపరంగా అంతా కూడా బాగుంటుంది. అలాగే వ్యాపార పరంగా, ఇక ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే శుక్రవారం రోజు మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మీకు అనుకూలమైన సమయం కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆ రోజు అంటే శుక్రవారం రోజున ఎక్కువగా చేయాల్సిన పని ఏమిటంటే పేదరికంలో ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయడం చాలా ఉత్తమం. అంటే మీకు ఉన్నంతలోనే మీరు సహాయం చెయ్యాలి అని చెప్పవచ్చు. మీకు భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మీ సంపద కూడా పెరుగుతుంది. మీకు ఐశ్వర్యం కలుగుతుంది. కొంచెం డిప్రెషన్ నుండి కూడా మీరు బయటికి రాగలుగుతారు. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని ఏంటంటే గనుక మీరు అంటే ఎక్కువగా ఎవరి ద్వారా కూడా సహాయం పొందాలని ఎప్పుడు కూడా అనుకోరు. కాబట్టి మీరుగా ఆర్థికంగా మీరు సహాయం అనేది తప్పకుండా ఏదో ఒక రూపంలో అందుతుంది. బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఈ 3 రోజులు ఉందన్నమాట. ఇక కుంభరాశి వారి జాతకం పరంగా అయితే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ కలుగుతుంది. కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయకండి. అంటే దూర ప్రయాణాల వల్ల ఏంటంటే మీకు ఇక్కడ విపత్తులు వచ్చే అటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరికి కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. మన వాళ్ళే కదా అని, మన స్నేహితులే కదా అని నమ్మేసి మానవత్వంతో మీరు వారిని నమ్మేసి వారి ద్వారా నష్టపోకండి. విద్యార్థుల పరంగా, అలాగే వ్యాపార పరంగా, ఈ యొక్క వృత్తి పరంగా కూడా వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు బాగా కలిసి వచ్చేటటువంటి ఆ రోజు అని చెప్పుకోవచ్చు. మీకు ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీకు అద్భుతాలు కూడా జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే కూడా ఉండవని ఖచ్చితంగా ఏంటంటే గనుక మీరు ధన సహాయం అయితే చేతికి అందుతుంది. ఒకవేళ ఉద్యోగంలో గనుక మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే ఉద్యోగం చేరడం వంటి చేర్పులు తొలగిపోతాయి. మీకు మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి 9, 10, 11 తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాము కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.